హాయ్ గైస్, ఇది ఫిలిప్స్ కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసినటువంటి క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. ఇది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ ఫస్ట్ వీక్లోనే మనం దీన్ని అయితే పర్చేజ్ చేసి దీనికి సంబంధించి అన్బాక్సింగ్ రివ్యూ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాము. ఆల్మోస్ట్ 3.5 monthsగా నేను దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంతవరకు మన ఛానల్లో వచ్చినటువంటి ఈ 3 monthsగా ఆ సౌండ్ బార్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫుటేజ్ అంతా నేను దీంతో అయితే పే చేశాను అనమాట. మీరు చూసే ఉండుంటారు. అండ్ దీనికి సంబంధించి ఇన్డెప్త్ రివ్యూ అయితే నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అని అనిపిస్తే మాత్రం దీనికి సంబంధించిన అమెజాన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసైనా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే నేను మాట్లాడుతున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసైనా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా టీవీ గురించి అయితే మాట్లాడదాం. సో టీవీ వచ్చేటప్పటికి ఫస్ట్ దీని బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. మీకు మొత్తం కూడా మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైతే మీకు మదర్ బోర్డు ఉంటుందో ఈ మదర్ బోర్డు దగ్గర మాత్రం హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 2 USB పోర్ట్లు అయితే వస్తున్నాయి అనమాట. కనెక్టివ్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక డిజైన్ విషయానికి వస్తే మనకి 3 sides కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బాటంలోకి వచ్చేటప్పటికి కొంత బెజల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ మిడిల్లో వచ్చేటప్పటికి ఫిలిప్స్కి సంబంధించిన లోగో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కింద మీరు చూసుకున్నట్లయితే ఒక గోల్డెన్ కలర్ స్ట్రిప్ అయితే కనిపిస్తుంది కదా, ఆ స్ట్రిప్ అనేది మీకు చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. టీవీ లుక్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తూ ఉంటుంది. అంటే మనం ఎక్కడ కూడా బడ్జెట్ లెవెల్లో టీవీని వాడుతున్నాం అన్న ఫీల్ అయితే మనకు కనిపించదు. ఇక ఓఎస్ విషయానికి వస్తే మీకు గూగుల్ టీవీ యూఐ అయితే ఇది రన్ అవుతుంది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది యూఐ మాత్రం. మీరు ఎలాంటి యాప్స్ కావాలన్నా సరే చాలా ఈజీగా అయితే దీంట్లో రన్ చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేటప్పుడు మనకి 500 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ 120 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు స్లో అయిన ఫీలింగ్ అయితే ఉండదు, చాలా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు ఆన్ చేస్తారో ఆన్ చేసిన వెంటనే మీరు స్క్రోల్ చేశారంటే మాత్రం ఒక 2-3 minutes వరకు మీకు ఆప్టిమైజేషన్కి కొంత టైం అయితే తీసుకుందనమాట. రిమైనింగ్ అంతా కూడా మీకు చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్నిటికీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మనం స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో వస్తుంది. 500 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా మంది చెప్తున్నది ఏంటి అని అంటే, ఒక మిస్కన్సెప్షన్, ఈ ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ ఏదైతే ఉందో క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ 55 inches కానీ 65 inches కానీ 75 inches కానీ 3 కూడా ఒకే టీవీలు అయితే చెప్తూ ఉన్నారు. కాదు, ఇక్కడ మీకు ఒక చిన్న తేడా ఏంటి అని అంటే 55 inches అనేది మీకు 800+ LED చిప్స్తో అయితే వస్తుంది. నథింగ్ బట్ మీరు డిమ్మింగ్ జోన్స్ అంటారు కదా, అవి మనకి జోన్స్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి LED చిప్స్ అయితే ఉంటాయి అనమాట, అంతే తేడా. ఈ 55 inchesలో మీకు 800+ LED చిప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు 65 inches టీవీ తీసుకుంటే మీకు 1300+ LED చిప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు 75 inches టీవీ తీసుకున్నట్లయితే 1700+ LED చిప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇలా మీరు తీసుకునే సైజుని బట్టి ఆబ్వియస్గా వీటి యొక్క LED చిప్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటాయి అనమాట. దీంట్లో మీకు HDR10+ సపోర్ట్ చేస్తుంది, ALLM సపోర్ట్ చేస్తుంది, VRR సపోర్ట్ చేస్తుంది, MEMC కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా సరే ఈజీగా అయితే ఆడుకోవచ్చు. మీరు Xbox కానీ గేమింగ్ కన్సోల్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేసుకొని అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇక మనం దీని యొక్క ర్యామ్ కనుక చూసుకున్నట్లయితే 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 32GB రోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3GB ర్యామ్ ఇచ్చుంటే బాగుండేది, బట్ 2GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్, చాలా సఫిషియెంట్గా అయితే ఉంది. అండ్ ఇది మనకి గూగుల్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. మనం ప్రీవియస్గా చూసినటువంటి 3.0 కంటే కూడా ఇది మీకు 5.0 అనేది చాలా క్లీన్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఇది మనకి గూగుల్ టీవీతో వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి యాప్స్ అయినా సరే చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి స్టోరేజ్ ఇష్యూ కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో వచ్చేటప్పుడు మీకు మిరా క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. నేను అన్ని రకాలుగా దీన్ని అయితే టెస్ట్ చేసి చూశాను, ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అనిపించలేదు. ఈవెన్ కనెక్టింగ్ ఇష్యూస్ కూడా నాకు ఎక్కడ కూడా రాలేదన్నమాట. జస్ట్ మనం ఒక 5 to 10 secondsలోనే ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. రొటేట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. క్వాలిటీ పరంగా కూడా చాలా మంచిగా ఉంది. ఈవెన్ నేను వైఫై కనెక్ట్ చేస్తున్నాను కదా, వైఫై కనెక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఎలాంటి డిస్కనెక్టింగ్ ఇష్యూస్ కానీ అవేం కూడా నేను ఏం నోటీస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే నేను తీసుకున్న తర్వాత నాకు ఒక 2 సార్లు అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందనమాట. తీసుకున్న ఫస్ట్ వీక్లోనే వచ్చింది, తర్వాత ఒక 15 days 20 days తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేశారు. సో ఆ తర్వాత కంప్లీట్గా టీవీ యొక్క క్లారిటీ అనేది చేంజ్ అయిపోయిందనే చెప్పాలి. సో ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంది. ఇక సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ మనం పెడుతున్న ఏదైతే బడ్జెట్ ఉందో దాని దగ్గరే మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ మీకు 55 inches టీవీ కనుక చూసుకున్నట్లయితే 36,500 రూపీస్ వరకు అయితే అవైలబుల్ ఉందన్నమాట, అంటే కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే. సో ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ బ్లాక్ లెవెల్స్ చాలా బాగుంటాయి, డెప్త్గా ఉంటాయి.
మీరు పెడుతున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ అస్సలు చేయదనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఈవెన్ నేను ఓటీటీ కంటెంట్ ప్లే చేసి చూశాను, యూట్యూబ్లో కంటెంట్ ప్లే చేసి చూశాను, అండ్ స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా ప్లే చేసి చూశాను. ఇవన్నీ ప్లే చేసి చూసిన తర్వాతే ఈ 2.5 months 3 months నేను గట్టిగా అయితే యూస్ చేశాను అనమాట. చెప్పాలంటే ఒక 2 months అయితే మాత్రం చాలా గట్టిగా యూస్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట. సో ఖచ్చితంగా మనకి ఏదైతే ఈ 36,500 రూపీస్ బడ్జెట్లో వస్తుందో మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక సౌండ్ విషయానికి వస్తే 36 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు 60% వరకు వాల్యూమ్ పెంచినప్పుడు మీకు పర్ఫెక్ట్ వాల్యూమ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఆ వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంది. ఎప్పుడైతే మీరు 60% కంటే అబోవ్ వెళ్తారో అప్పుడు మీకు కొంత డిస్ట్రాక్షన్ అయితే మీరు నోటీస్ చేస్తారు. కావాలంటే మీరు ఆ బేస్ ఎఫెక్ట్ని ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట సౌండ్స్లోకి వెళ్ళి. సో అది కూడా నాకు బాగానే అనిపించింది. ఇక మీకు వైట్ కలర్ గ్యామెట్ విషయానికి వస్తే 95% వైట్ కలర్ గ్యామెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. అంటే మీరు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కలర్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ ట్రూ కలర్స్ని కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇంకా మీకు సెట్టింగ్స్లో అన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. మీకు డిస్ప్లే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్టాండర్డ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ కానీ, మూవీ మోడ్ కానీ, సినిమా మోడ్ కానీ, స్పోర్ట్స్ మోడ్ కానీ, న్యూస్ మోడ్ కానీ, మ్యూజిక్ మోడ్ కానీ, ఇలా మీకు మోడ్స్ అన్నీ ఉంటాయి. మీకు పిక్చర్లో కానివ్వండి, సౌండ్లో కానీ ఇలా అన్ని మోడ్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కంటెంట్ కూడా మీకు చాలా బాగా ప్లే అవుతుంది. ఈవెన్ ఆ లేబులింగ్ కూడా మనకి నీట్గా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలనుకున్నా సరే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. కాకపోతే మీకు ఇక్కడ ఇంకొక విషయం అయితే నేను చెప్పాలి. ఇది QD మినీ ఎల్ఈడి టీవీ అని కంపెనీ చెప్తుంది, కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది QD మినీ ఎల్ఈడి టీవీ అయితే కాదు. ఇది మినీ ఎల్ఈడి టీవీకి ఏదైతే QLED టీవీకి ఈ రెండిటికి మిడిల్లో వస్తుందన్నమాట. సో మనము ఈ 2026లో ఒక టీవీ వాడుతున్నామంటే ఆబ్వియస్లీ మనము QLED కంటే కూడా మినీ ఎల్ఈడి వాడడం అనేది బెటర్ చాయిస్ అవుతుంది. కాబట్టి మనకి QLED ప్రైస్లోనే మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది కాబట్టి సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మనం ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక వారంటీ విషయానికి వస్తే ఒక 1 year పాటు మనకి వారంటీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సర్వీస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒకవేళ Tier 1 Tier 2 సిటీస్లో ఉన్నారనుకుంటే మీకు సర్వీస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేదు మీరు కంప్లీట్గా ఒక విలేజ్లో ఉన్నారు అని అంటే మాత్రం మీకు సర్వీస్ ఇష్యూ వచ్చినప్పుడు మీరే ఒక 2-3 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండాలి. సో ఆటోమేటిక్గా మీకు సర్వీస్ అనేది రిజాల్వ్ అయితే అయిపోతుంది. ఎందుకు అనంటే ఒకప్పుడు ఆ సర్వీస్ అయితే లేదు. ఇప్పుడు సర్వీస్కి మీరు ఒక్కసారి సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేశారంటే దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో కంపెనీ కూడా దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనం 1-2 సార్లు వాళ్ళకి కాల్ చేస్తూ ఉండాలి అంతే. సో రిమైనింగ్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్గానే ఉంటుంది. మనం పెడుతున్న బడ్జెట్లో మాత్రం ఎక్కడ కూడా మిమ్మల్ని డిసాటిస్ఫాక్షన్ అయితే చేయదనమాట. ఇక ఇవి సైజెస్ పరంగా ఎంత ఉన్నాయి అంటే మీరు కనుక ఒకవేళ 55 inches టీవీ తీసుకోవాలి అనుకుంటే ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్తో కలిపి మీకు 36,500 రూపీస్కి అయితే వస్తుంది. లేదు నేను ఒకవేళ 65 inches టీవీ తీసుకోవాలి అని అనుకుంటున్నా అంటే 49,100 రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట విత్ కార్డ్ ఆఫర్తో. ఒకవేళ మీరు 75 inches టీవీ తీసుకోవాలనుకుంటే 70,500 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. 75 inches QD మినీ ఎల్ఈడి టీవీ 70,000 రూపీస్కి వస్తుందంటే మామూలు విషయం కాదు కదా. ఈరోజు మనం ఒక QLED టీవీ తీసుకోవాలనుకుంటున్నా, అది కూడా 2025 మోడల్ తీసుకోవాలనుకుంటున్నా మినిమం మనం 70,000 నుంచి 80,000 రూపీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కానీ అదే బడ్జెట్లో చెప్పాలంటే అంతకంటే తక్కువ బడ్జెట్లో మనకు ఒక మినీ ఎల్ఈడి టీవీ వస్తుందంటే అది ఖచ్చితంగా బెటర్ థింగే కదా. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. మీరు పెడుతున్న ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఇస్తుంది. ఎక్కడ మీరు డిసాటిస్ఫై అయితే అవ్వరు. చూస్తున్నారు కదా టీవీ లుక్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే దీనికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. అంతేకాదు ఇది మీరు కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా, లేదు మీరు ఏదైనా టీవీ కొనాలనుకున్నా, లేదా ఇంకేదైనా ప్రోడక్ట్ కొనాలని మీకు డౌట్ వచ్చినా పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సజెస్ట్ చేసి పెడతాను.